Garuda Express, an international courier service. భారత్ చైనాల మధ్య యుద్ధం గనుక జరిగితే టిబెట్, క్సింజియాంగ్ ప్రాంతాలలో చైనీస్ ఎయిర్ ఫోర్స్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయించగలదు. దానికి 3 కారణాలు. అవి చైనాలో ఉన్న ఎయిర్ బేస్లు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నాయి. అక్కడ ఉండే తీవ్ర వాతావరణ పరిస్థితుల వలన యుద్ధ విమానాలు దాదాపు 50% తమ సమర్థతను కోల్పోతాయి. తక్కువ సాంద్రతలో హై ఆల్టిట్యూడ్లో పూర్తిగా ఆయుధీకరించిన చైనీస్ ఫైటర్లు పూర్తిగా ఫ్యూయల్ నింపుకొని పైకి ఎగరాలంటే మాటలు కాదు. ఈ పరిస్థితులు ఆ ఫైటర్ల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. మనకు ఆ భయం లేదు. ఎందుకంటే మన వైపు ఉన్న తేజ్పూర్, కులైకుందా, చబువా, హసిమరా ఎయిర్ బేస్లు సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. అక్కడ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండవు. చైనీస్ ఎయిర్ ఫోర్స్ దగ్గర పెద్దగా ప్రభావం చూపవని సొంత టెక్నాలజీ, రష్యన్ టెక్నాలజీలను మాత్రమే కలిగి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసుకున్న యుద్ధ విమానాలు అంత ప్రభావవంతంగా లేకపోవడం పెద్ద సమస్య. అమెరికా ఆంక్షల వలన రష్యా నుండి తప్ప మరే దేశాల నుండి యుద్ధ విమానాలు, టెక్నాలజీను చైనా దిగుమతి చేసుకోలేకపోయింది. కానీ మన దేశానికి ఆ ఇబ్బంది లేదు. మన మీద ఈ విషయంలో అమెరికా ఆంక్షలు లేకపోవడంతో భారత్ ఒక్క రష్యా దగ్గర మాత్రమే కాకుండా అనేక అభివృద్ధి చెందిన దేశాల వద్ద నుండి టెక్నాలజీని కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా తరచుగా విదేశీ పైలట్లతో, ఇంజనీర్లతో కలిసి ఉండటం, తరచుగా విదేశీయులతో సెమినార్లు, వర్క్షాప్స్ నిర్వహిస్తుండటం వలన టెక్నాలజీని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఐఐఎఫ్కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విషయంలో భారత్కు తిరుగులేదు. భారత్ పూర్తిగా వేగం, బాంబింగ్, వెపన్ డెలివరీ చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఎందుకంటే మనకు అనుభవం నేర్పిన పాఠం. దీనికి సంబంధించి మన పైలట్లకు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి శిక్షణ ఉంటుంది. అత్యవసర స్థితిలో ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో మన పైలట్లు రాటుదేలారు. ఇటువంటి సన్నద్ధత కోసమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా తరచుగా దాదాపు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభగల దేశాలతో కలిసి విన్యాసాలు చేస్తుంటుంది. ఈ విషయంలో మనకన్నా చైనా చాలా వెనుకబడి ఉంది.